బైబిల్లో ఉన్నటువంటి కొంతమంది జీవితాలు చూస్తే వాళ్ళకలాగా జీవించాలి అనుకోవటం అసాధ్యం అనిపిస్తుంది. ఎందుకు అంటారేమో, అబ్రహాము విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైనప్పుడు భార్యను కూడా చెల్లి అని పరిచయం చేసేటువంటి స్థితికి వచ్చాడు ఆయన. అంటే మీరు ఆలోచించుకోండి ఎంత ఒత్తిడికి గురయ్యాడు. యోసేపు అయితే ఈరోజు మనం చూడబోతున్నాం. ఏ తప్పు చేయకుండానే అన్ని కష్టాల గుండా ఆయన వెళ్ళాడు. ఆయన యోసేపులాగా జీవించాలి ఎవరు అనుకోరు. మోషే పారిపోయాడు. దేవుణ్ణి ఒక సందర్భంలో నన్ను చంపే అని అడిగాడు. దానియేలు 15 ఏళ్ళప్పుడు బానిసగా ఎత్తుకెళ్ళిపోయారు. ఈ విధంగా బైబిల్లో ఉన్నటువంటి భక్తులంతా కూడా చాలా కష్టాలు గుండా వెళ్ళిన వాళ్ళే. అయితే ఈ కష్టాల గుండా వెళ్ళే వాళ్ళ యొక్క జీవితాలు మనకు ఎందుకు ఇచ్చారు అని అంటే, పాపపు లోకంలో జీవిస్తున్నటువంటి మనం ఎదురీదకుండా దేవునికి ఇష్టమయ్యే వాళ్ళముగా జీవించడం అనేది అసాధ్యం. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే నాకు కష్టాలు పోతాయి, దేవుని దగ్గరికి వస్తే నాకు ఇంకా శోధనలు ఉండవు, నాకు ఇంకా సమస్యలు ఉండవు అని మీరు ఒకవేళ అనుకున్నట్లయితే అది పొరపాటే. మనం యోసేపు జీవితాన్ని 3 చాప్టర్స్లో చదువుతాం ఈరోజు, స్టోరీ లాగా. ఆదికాండం 37వ అధ్యాయం, ఆదికాండం 39వ అధ్యాయం, ఆదికాండం 40వ అధ్యాయం, 3 అధ్యాయాలు చదువుతాం. ఈ 3 అధ్యాయాల్లో జాగ్రత్త వినండి. 30 సంవత్సరాల చరిత్ర ఉన్నది, 30 ఇయర్స్ స్టోరీ ఉంది. ఈ 30 ఇయర్స్లో 37వ అధ్యాయం 17 సంవత్సరాలు, 0 to 17 మనం ఆదికాండం 37వ అధ్యాయంలో చూస్తాం. 17 to 30 39 నుంచి 40వ అధ్యాయం దాకా చూస్తాం. సో టోటల్లీ 30 ఇయర్స్. ఈ 30 ఇయర్స్లో ఒక 7 మేజర్ ఈవెంట్స్ ఉన్నాయి. 7 ఈ 7 మేజర్ ఈవెంట్స్లో జోసెఫ్ క్యారెక్టర్ బయటపడుతుంది. మన లైఫ్లో కూడా ఈవెంట్స్, సన్నివేశాలు, డిసైడింగ్ మూమెంట్స్ అన్నమాట. ఆ పరిస్థితుల్ని మనం ఎలాగా ఎదుర్కోబోతున్నాం, హౌ ఆర్ వి గోయింగ్ టు ఫేస్, ఇది మనం చూడబోతున్నాం. యోసేపు జీవితంలో మేబీ 10-12 ఏళ్ళ నుంచి ఈ టెస్టింగ్ స్టార్ట్ అయింది. ఇట్ వెంట్ అప్ టు 30 ఇయర్స్, 30 ఏళ్ళు దాకా కొనసాగింది. ఇప్పుడు మనం 37వ అధ్యాయం తీద్దాం. ముప్పై అధ్యాయము 1వ వచనం పక్కకు పెడితే 2వ వచనం నుంచి 36వ వచనం దాకా, లాస్ట్లో 2వ వచనం నుంచి 36వ వచనం దాకా 17 ఇయర్స్ పట్టింది, 17 ఏళ్ళు. మీరు 5 నిమిషాల్లో చదువుతారు, కానీ మీరు చదివేది 17 సంవత్సరాల చరిత్ర.
5 ఈవెంట్స్ ఉన్నాయి దాంట్లో. చదువుతాను వినండి. యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు గారు వాళ్ళ నాన్నగారు ఎక్కడైతే జీవించారో, వాళ్ళ తాతగారు ఎక్కడైతే ఉన్నారో ఈయన నివసించాడు. అంటే అర్థం ఏంటనంటే, వాళ్ళ తాతగారు అంటే అబ్రహాం గారు, వాళ్ళ నాన్నగారు అంటే ఇస్సాక్ గారు. వాళ్ళకి సిటిజన్షిప్ లేదు, వాళ్ళకి వీసా మాత్రం ఉంది. కానీ యాకోబు గారికి సిటిజన్షిప్ వచ్చేసింది. సిటిజన్షిప్ వచ్చేస్తే మనకి కొన్ని సమస్యలు ఏర్పడతాయి, కొన్ని లాభాలు ఉంటాయి. ఇక్కడ నువ్వు ఉండిపోతావు, ఇది నీ పర్మనెంట్ జాబ్ అని అన్నారనుకోండి. ఇది నా పర్మనెంట్ జాబ్ కాబట్టి ఇక్కడ ఒక ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుంటాను, నేను ఇక్కడ స్థిరపడిపోతాను. గుడ్, ఇది మంచిదే. అయితే ఇక్కడున్న వాళ్ళతో నేను పరిచయాలు ఏర్పరచుకుంటాను, నేను ఇక్కడే ఉంటాను కదా, వీళ్ళతో నేను స్నేహం చేస్తాను, అక్కడ దాకా మంచి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, ఆ స్నేహం చాలా దూరం వెళ్ళిపోద్ది. చాలా దూరం అంటే వాళ్ళ మతాలు అవలంబించడం, వాళ్ళ అలవాట్లు అవలంబించడం, వాళ్ళ బుద్ధులు వీళ్ళకి రావటం, వాళ్ళ భాష వేషలు వీళ్ళకి వచ్చేయటం జరుగుద్ది. కలిసిపోతారు, ప్రత్యేకత అనేది ఉండదు. దీని చుట్టూ క్రిస్టియన్ కాలనీ అని కట్టుకున్నారు. ఇది కట్టుకున్నప్పుడు మేబీ 90 ఏళ్ల క్రితం ఎప్పుడో కట్టుకున్నప్పుడు దే వాంటెడ్ ఏ ఎక్స్క్లూజివ్ కాలనీ. ఇప్పుడు ఆ ఎక్స్క్లూజివ్నెస్ ఉందా? ప్రశ్నే. ఆ ప్రత్యేకమైన క్యారెక్టర్ ఉందా? ప్రశ్నే. అంటే నేను ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నానంటే ఇది మనందరికీ వర్తిస్తుంది. యాకోబు కనానీయుల మధ్యన జీవిస్తూ వాళ్ళల్లో ఒకడైపోయాడు. అందుకని దేవుడు చాలా పెద్ద ప్లాన్ పెట్టాడు, చాలా కష్టతరమైన ప్లాన్. అదేంటనంటే 70 మందిని తీసుకొని కనాను దేశం నుంచి ఐగుప్తు దేశాన్ని తీసుకెళ్ళాడు. ఐగుప్తు దేశాన్ని 70 మందిని. అక్కడ 400 years 400 సంవత్సరాలు ఉండి 20 లక్షల మంది మళ్ళీ కనానికే వచ్చారు. ఒకవేళ దేవుణ్ణి పిలిచి, ఈ దేవా 70 మందిని ఎక్కడి నుంచి ఆడ తీసుకెళ్ళావు, మళ్ళీ 20 లక్షల మందిని వెనక్కి తెచ్చావు, ఎందుకు ఇట్లా చేసావు? వాళ్ళని ఎక్కడే ఉంచవచ్చు కదా, నీకు బోల్డ్ తలకాయ నొప్పి తగ్గేది. నాకు తలకాయ నొప్పి ఎక్కువయ్యేదయ్యా. ఎలాగా? వాళ్ళకి ఎర్ర సముద్రం పాయలు చేయటం, మన్నాను కురిపించటం, మేఘాన్ని పెట్టడం, అగ్నిస్తంభాన్ని పెట్టడం నాకు పెద్ద పనేం కాదు. మరి నీకు పెద్ద పని ఏంటి? నాకు ఉపయోగపడే మనుషులను తయారు చేసుకోవడం నాకు చాలా కష్టమైన పని. వీళ్ళు ఇక్కడ ఉంటే నాకు అస్సలు పనికిరారు, వీళ్ళు కలిసిపోతారు. అందుకే వీళ్ళని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళా. బహుశా భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవుల్ని దేవుడు ఎక్కడికి తీసుకెళ్ళలేక భారతదేశంలోనే క్రైస్తవులకి ఇబ్బందులు ఎక్కువైపోతున్నాయి. ఎందుకని ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు కష్టాలు ఎక్కువ అవుతున్నాయి? ఎందుకు శ్రమలు ఎక్కువ అవుతున్నాయి? మనం బాగుపడాలని, మనం ఉపయోగపడేటువంటి వ్యక్తులు అవ్వాలని. దేవునికి ఉన్నటువంటి నిత్య ప్రణాళిక అది. గాడ్ వాంట్స్ టు యూజ్ అస్
టు రిడీమ్ ద హోల్ నేషన్. మనల్ని ఉపయోగించి దేశం మొత్తాన్ని బాగు చేయాలని దేవుని యొక్క కోరిక. 2వ వచనం, యాకోబు గారు 4 భార్యలు, 12 మంది పిల్లలు. ఈ 12 మంది పిల్లల్లో 6 పెద్దోళ్ళు, 6 చిన్నోళ్ళు. పెద్దోళ్ళంతా 22 ఇయర్స్ దాటినోళ్ళు, చిన్నోళ్ళంతా 21 ఇయర్స్ లోపులోళ్ళు. 21 to 17 5 ఉన్నారు. 17 కంటే తక్కువ ఒక్కడున్నాడు, వాడి పేరు బెంజామిన్. బెంజామిన్ ఇంట్లో ఉన్నాడు. 21 to 17 మధ్యలో ఉన్నటువంటి 5 ఇంటి దగ్గర గొర్రెలు కాసేవాళ్ళు. 22 దాటినటువంటి పెద్దోళ్ళు రూబేను, లెవి, యోదా, వీళ్ళు మాత్రం దూరం వెళ్ళేవాళ్ళు. 1 వీక్కి ఇంటికి వచ్చేవాళ్ళు, లేకపోతే 10 డేస్కి ఇంటికి వచ్చేవాళ్ళు. ఇది పరిస్థితి. ఈ చిన్నోళ్ళు దగ్గరలో గొర్రెలు కాసుకొని వెనక్కి వస్తూ ఉండేవాళ్ళు కదా. రోజు నాన్న అడిగేవాళ్ళు, ఎరా ఈరోజు మందని ఎలా కాశారు, అన్నీ బాగానే ఉన్నాయా, పరిస్థితులు అన్నీ బాగానే ఉన్నాయా, ఇది అడుగుతూ ఉండేవాళ్ళు. అయితే మనకు తెలిసింది ఏంటంటే 2వ వచనం ప్రకారం యోసేపు రోజు వాళ్ళ అన్నోళ్ళ గురించి బ్యాడ్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు, చెడ్డ విషయాలు చెప్పేవాడు. డాడీ తాను ఎలా చేశాడు, అషేర్ ఎలా చేశాడు అని రోజు చెప్తూ ఉండేవాడు. జాగ్రత్తగా వినండి, ఇది స్టోరీ లెక్కన మీకు చెప్తున్నా. ఇప్పుడు నువ్వు మీ సిస్టర్స్ గురించి, మీ బ్రదర్స్ గురించి నువ్వు చెడు చెప్పావు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా నీ గురించి చెడు చెప్తారు, అంతే కదా. అయితే ఇక్కడ బైబిల్లో చూస్తే యోసేపు గురించి ఎవరు చెడు చెప్పలా. ఎందుకు చెప్పలేదో తెలుసా? యోసేపు వాళ్ళ చెడుని చెప్పాడు, కానీ వాళ్ళకి వీళ్ళ చెడు ఏం కనబడలే యోసేపు. ఫ్రెండ్స్, మీరు చెడ్డ స్నేహితుల మధ్యన ఉన్నారు. యు ఆర్ లివింగ్ అమాంగ్ బ్యాడ్ పీపుల్, కానీ లివ్ లైక్ జోసెఫ్. జోసెఫ్ వాళ్ళ బ్రదర్స్ లాగా చెడ్డ జీవితం జీవించాల. జోసెఫ్ లివ్డ్ ఎ స్పెషల్ లైఫ్, ప్రత్యేకమైన జీవితం. మా అమ్మగారు చనిపోకముందు నాకు ఉత్తరం రాశారు. ఉత్తరం పూర్తి అవల, మా మమ్మీ చనిపోయారు. షీ రోట్ 3 paragraphs. దిండి కింద పెట్టుకున్నారు. అంటే మా మమ్మీకి చాలా సిక్గా ఉంది కాబట్టి చాలా స్లోగా రాసేవాళ్ళు. ఒక్కో పారాగ్రాఫ్కి ఓ పూట పట్టేది, కానీ చాలా చక్కటి హ్యాండ్ రైటింగ్. సో నాకు ఉత్తరం రాస్తూ ఉన్నారు. నేనంటే మా మమ్మీకి చాలా ఇష్టం. ఆ ఉత్తరం మమ్మీ దిండి కింద ఉండిపోయింది. మమ్మీ డెడ్ బాడీని తీస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లో కింద ఉన్నటువంటి ఆ ఉత్తరం బయటపడింది. అందుట్లో రాసిన ఉత్తరం అది, వ్యక్తిగతంగా. ఆ ఉత్తరంలో మా మమ్మీ, బాబు నువ్వు తామర పువ్వులాగా ఉండాలిరా. తామర పువ్వు బురద నెలలో వస్తుంది, కానీ బురద తామరకి పువ్వుకి ఎప్పుడు అంటుకోదు. బురద నెలలో నువ్వు బతుకుతావు, బురద మాత్రం నీకు అంటకూడదు. లివ్ ఏ ప్యూర్ లైఫ్. పిల్లలు, ఇటర్నల్ పర్స్పెక్టివ్ని దృష్టిలో పెట్టుకుంటే ప్యూర్గా జీవించాలి. నేను లోకపు మాలిన్యం నాకు అంటుకోకూడదు, లోకపు పాపం నాకు అంటకూడదు. ఇది ఫస్ట్ ఈవెంట్. సరే, రెండో ఈవెంట్కి వద్దాం. యోసేపు అంటే యాకోబు గారికి బాగా ఇష్టం. ఇది 3rd verseలో ఉంటుంది.
నేను చదవట్లేదు, మీరు స్టోరీలాగా చదువుకోండి. వాళ్ళ నాన్నగారు ఆయనకు ఒక రంగురంగుల కోటు కుట్టించారు. ఆ కోటు చూసి మిగిలిన బ్రదర్స్ అందరికీ కూడా కుళ్ళు పుట్టుకొచ్చింది, కచ్చి పుట్టుకొచ్చింది, ఈర్ష, జలసి పుట్టుకొచ్చింది. దేవుడు మనలో కొంతమందికి మంచి తలాంతులు ఇస్తాడు, మంచి వరాలు ఇస్తాడు. వి పెర్ఫార్మ్ వెల్, వి స్టడీ వెల్. ప్రజలు దాన్ని ఓర్వలే, దే కెనాట్ టేక్ ఇట్. అయితే మనం చాలా సబ్జ్యూ అయి ఉండాలి, అంటే తగ్గించుకొని ఉండాలి. యోసేపు అది మనకు నేర్పించే పాఠం. ఎస్, దేవుడు నీకు ఇచ్చిన తలాంత్ ఇదే, దాన్ని చూసుకొని నువ్వు గర్వపడిపోవద్దు, సబ్జ్యూ అయి ఉండాలి. ఇది సెకండ్ ఈవెంట్. థర్డ్ ఈవెంట్, యోసేపు గారికి ఒక కళ వచ్చింది. గోధుమ పనలు, ఈయన గోధుమ పన నుంచొని ఉంది, చుట్టూ వాళ్ళ బ్రదర్స్ పనులన్నీ కూడా పడుకున్నాయి. 17 years లోపల వచ్చింది ఈ కళ. ఆ వయసులో కళలు వస్తే మనం మర్చిపోతాం. కానీ జోసెఫ్ బ్రదర్స్ అందరిని కూర్చోబెట్టి, అరే నాకు కళ వచ్చిందిరా, ఈ కళ దేవుడి దగ్గర నుంచి, నా గోధుమ కట్టేమో నుంచొని ఉంది, మీ అందరు గోధుమలు కట్టలేమో నా దగ్గర సాష్టాంగ పడతాను. బ్రదర్స్ కోపం వచ్చింది, ఏంట్రా మేము మీకు సాష్టాంగ పడతామా? ఏమరా నాకు తెలీదు, నాకు కళ వచ్చింది చెప్తున్నాను. అసలు ఆ కళకి భావం ఏంటంటే, గోధుమ కట్టకి చివరిలో ఏముంటాయి? గోధుమలు ఉంటాయి. గోధుమలు వాళ్ళకి ఆహారం. ఆహారం కోసం మీరు నా దగ్గరకు వచ్చి సాష్టాంగ పడతారు, నేను ఇస్తాను. ఇది యోసేపు గారు చెప్పదలుచుకుంది. బాగా కోపం వచ్చింది. ఇది థర్డ్ ఈవెంట్. ఇక ఫోర్త్ ఈవెంట్, మరొక కళ వచ్చింది. ఈసారి డాడీ మమ్మీ కూడా సాష్టాంగ పడుతున్నట్లు. అప్పుడు యోసేపు చెప్తే, ఏంట్రా నేను కూడా నీకు సాష్టాంగ పడతానా? ఏం మాడుతున్నావు నువ్వు? డాడీ నాకు తెలియదు, చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు చిన్న మాట, యోసేపు గారు కోటు కొనిమని అడిగాడా? అడగల. యోసేపు గారు దేవా నాకు కలలు ఇవ్వని అడిగాడా? అడగల. ఇవన్నీ దేవుడు చేశాడు. ఇవన్నీ దేవుడు చేస్తే, ఇవన్నీ చేయటం బట్టి కష్టాలు వచ్చి పడ్డాయి యోసేపుకి. సెకండ్ పార్ట్కి వస్తున్నాం, 12వ వచనం నుంచి. వీళ్ళేమో హెబ్రోన్ అనే ప్రాంతంలో ఉన్నారు, అన్నోళ్ళేమో షెకెం అనే ప్రాంతంలో గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళారు. 4 రోజుల ప్రయాణం. నాన్నగారు పంపించారు ఫుడ్ ఇచ్చి. షెకెం దగ్గరికి వెళ్ళాడు, అక్కడ అన్నోళ్ళు లేరు. అటు ఇటు చూస్తున్నాడు. ఓ పెద్ద ఆయన కలిశాడు. ఏమి ఎత్తుతున్నావు బాబు అన్నాడు. సార్ మా బ్రదర్స్ ఉండాలి ఇక్కడ, గొర్రెలు కాసుకోవడానికి వచ్చారంటే. అవునా? వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను నేను. ఏం చెప్పారు సార్? డోతాన్ వెళ్దాంరా అన్నారు. అక్కడి నుంచి డోతాన్ 2 days, టోటలీ 6 days నడిచాడు మనోడు, 17 years లోపల. డోతాన్ వెళ్ళేప్పటికి అన్నోళ్ళు కనబడ్డారు. అంత దూరంలో అన్నోళ్ళు చూశాడు. అన్నోళ్ళు గుర్తుపట్టి, రంగులు కోటు వేసుకొస్తున్నాడు రా, వీడు కోటి పీకేసి వీడిని చంపేద్దాం, వీడి కళలు ఏమవుతాయో చూద్దాం. కళలు ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. దేవుడి కళల్ని, దేవుడి ప్లాన్స్ని
దేవుడి పర్పసెస్ని ఎవరన్నా తుడిచేయగలరా? వాళ్ళు చేద్దాం అనుకున్నారు. వాడు కోటు ఇప్పేశారు. ఈలోగా రూబేన్ వచ్చి ఆయన చంపొద్దురా, నన్ను లెక్కడుతారు, గుంటలో పడేయండి అన్నారు. గుంటలో నీళ్లు దొరక్క చచ్చిపోతాడేమో అనుకున్నారు. రూబేన్ ఎక్కడికో వెళ్ళాడు. ఈలోగా మిద్యానీయులు వస్తూ ఉన్నారు. యోధా చూసి, అరే ఈయన చంపితే మనకేమొస్తుందిరా, ఆడికి అమ్మేద్దాం, డబ్బులు వస్తాయి అన్నారు. మిద్యానీయులు పిలిచి, వీడు మా తమ్ముడు సార్, కొనుక్కోండి అని అంటే ఒప్పుకోరు. ఏమని చెప్పండి ఉంటారు, వీడు మా పనోడు సార్, వీడు మా బానిస సార్, సరిగ్గా పని చేయట్లేదు సార్, వీడికి ఎంత రేట్ ఇస్తారు చెప్పండి సార్. యోసేపు గోచి మాత్రం ఉండి ఉంటుంది. పైన కోటి ఇప్పేశారు కదా, ఇంకేం ఉండదు, బానిస కదా, పైన బట్టలు ఉండవు. అవన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఇది 37 చాప్టర్. ఇప్పుడు జాగ్రత్త వినండి. మీకు కూడా ఒక చిన్న ప్రశ్న రావచ్చు. అన్న ప్రార్థన చేశాడు, ప్రభా ఈ ప్రసంగం అయ్యేదాకా దగ్గు ఆత్మని, దగ్గు ఆగట్లేదు అంటే ఈయన దేవుడు నిజమైన దేవుడు కాదేమో, ఈయన ప్రార్థన నిజమైంది కాదేమో, మీకు అలాంటి అనుమానం రావటం సాధ్యమే. యోసేపు దేవుడి బిడ్డ అయితే ఆయన్ని గుంటలో పడేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వాణ్ణి మిద్యానీయులకు అమ్మేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు తప్పించలేడా? ఎందుకు తప్పించకుండా ఆగిపోయాడు? మీకు విషయం తెలుసా? ఇదే డోతాన్ దగ్గర 1000 సంవత్సరాల తర్వాత ఎలీషా అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఇదే డోతాన్లో. సిరియా దేశపు రాజు ఎలీషాను పట్టుకోవడానికి అని సైన్యాన్ని పంపిస్తే, ఎలీషా ఇలా గొట్ట మీద ఉంటాడు, చుట్టూ సిరియా దేశపు సైనికులు ఉంటారు. ఉంటే ఎలీషా మాత్రం కూల్గా ఉంటాడు. ఆయన అసిస్టెంట్ గెహాజీ వచ్చి, సార్ చుట్టూ సైనికులు ఉన్నారు సార్ అంటాడు. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయంలో. అప్పుడు ఎలీషా ప్రార్థన చేస్తాడు, ప్రభా వీడు కళ్ళు తెరవ్వా అని. అప్పుడు చుట్టూ ఎవరు కనబడతారంటే అగ్ని రథాలు కనబడతాయి, ముందు కనబడలా. ఆ రోజు దేవుడు అదే డోతాన్లో ఎలీషాని అగ్ని రథాలు పంపించి తప్పించాడు. కానీ అదే డోతాన్లో యోసేపును గుంటలో పడేసినప్పుడు కానీ, మిద్యానీలు వచ్చి తీసుకెళ్ళిపోతున్నప్పుడు కానీ దేవుడు అడ్డుపెట్టల. ఎందుకు? దేవుడు యోసేపుని ఐగుప్తు దేశానికి తీసుకెళ్ళి కష్టాలు అనేటువంటి పరిస్థితుల్లో నిలదొక్కునేటట్లు చేసి ప్రధానమంత్రిని చేయడానికి. మీకు అర్థమైంది కదండి? ఇప్పుడు మన లైఫ్లో కొన్నిసార్లు కష్టాలు ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందులు ఉంటాయి. దేవుడికి దగ్గరైతే ఆ ఇబ్బందులను కూడా మనం ఓర్చుకోగలుగుతాం. ఇప్పుడు నేను ఓర్చుకోవట్లా. ఆ ఇబ్బందుల మధ్యలో కూడా దేవునికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉండగలుగుతాం. అన్నీ బాగున్నప్పుడు వాక్యం చెప్పడం ఒక ఎత్తు అయితే, బాగోలేనప్పుడు కూడా వాక్యం చెప్పడం అనేది దేవుడితో మనకున్న సంబంధానికి సూచన. యోసేపు కష్టాల మధ్యన దేవుడిని మర్చిపోలేదు. ఇది 37వ అధ్యాయం. ఇప్పుడు 39వ అధ్యాయంలో కొద్దాం. మార్కెట్లో ఉన్నాడు యోసేపు. మార్కెట్, బట్టలేమీ ఉండవు, రోడ్డు మీద ఇలా నుంచొని ఉంటాడు. పొతీఫర్ గారి వచ్చారు. పొతీఫర్ గారు అంటే ఫరో గారి సెక్యూరిటీ ఆఫీసర్.
వచ్చి యోసేపును కొనుక్కున్నాడు. పోలీస్ ఆయన, పైగా రాజ సంరక్షకుడు, కొనుక్కున్నాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. 2వ వచనం చూడండి, 39వ అధ్యాయం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీను ఎంట ఉండెను. 17 ఏళ్ల యోసేపు ఎక్కడికి వెళ్ళినా దేవుడిని మర్చిపోలేదు. ఐగుప్తు దేశం వెళ్ళాను, ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను మా అమ్మోళ్ళు నాన్నోళ్ళు అమ్మేశారు, పిల్లలు నా బ్రదర్స్ అమ్మేశారు, నా ఇష్టం అని అనుకోలేదు ఆయన. దేవుడు భయభక్తుల్లో ఉన్నారు. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు, జాబ్కి వెళ్ళినప్పుడు మీ వాళ్ళు ఎవరు ఉండరు కదా చుట్టూ. హౌ డు యూ లివ్? వాట్ డు యూ వాచ్? ఏం చూస్తావు? ఎలాంటి ప్రవర్తన ఉంటుంది నీకు? ఎవరితో వ్యవహరిస్తూ ఉంటావు నువ్వు? యోసేపు అలాంటి పనులు ఏం చేయలేదు. యోసేపు చాలా కష్టపడ్డాడు. ఎంత బాగా కష్టపడ్డాడంటే పొతీఫర్కి దేవుడు అంటే ఎవరో తెలియదు. కానీ ఏమంటాడు తెలుసా? నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడయా. నీ క్లాస్మేట్స్ నీ గురించి అలా చెప్తారా? నీ ఫ్రెండ్స్ అలా కష్టాల మధ్యన యోసేపు దేవుణ్ణి చూపించాడు. అన్నీ బాగున్నప్పుడు కాదు, ఇబ్బందుల మధ్యన దేవుణ్ణి చూపించగలిగాడు. హీ కుడ్ షో గాడ్. అన్ని విషయాల్లో వర్ధిల్లుతూ ఉన్నాడు. అధికారం వచ్చేసింది. ఐ వాంట్ టు రీడ్ 6th verse, 39వ అధ్యాయం. అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించువాడు కాదు. యోసేపు రూపవంతుడును సుందరుణ్ణై ఉండెను. అటు తర్వాత అతని యజమాని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. అయితే అతడు ఒప్పక, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఇంట్లో నాకంటే పైవాడు ఎవడనూ లేడు. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. యోసేపుకి అథారిటీ ఉంది, పొతీఫర్ భార్యకి అథారిటీ ఉంది. యోసేపు అథారిటీని ఎలా ఉపయోగించుకున్నాడు? అధికారాన్ని. పొతీఫర్ భార్య ఎలా ఉపయోగించుకుంటాడు? తన అధికారాన్ని బట్టి అవసరం. థ్యాంక్ యూ. తన అధికారాన్ని బట్టి సరే అండి పడుకుంటాను అనవచ్చు. నో, దేవుడు నాకు ఇచ్చినటువంటి అధికారి ఇచ్చింది ఏంటంటే ఇదంతా నాకు ఇచ్చాడు నిన్ను తప్పించి. ఏదైనా తోటలో ఏ పండైనా తినొచ్చు, ఇది తప్పించి. ఈ పండు తింటే ఏమవుతావు? చచ్చిపోతాను. పొతీఫర్ భార్య, నువ్వు నన్ను తాకితే ఏమైపోతావు? నేను చచ్చిపోతాను, నాకొద్దు. నువ్వు గీత గీసుకున్నాడు. యోసేపు అధికారాన్ని ఉపయోగించి గీత గీసుకున్నాడు. పొతీఫర్ భార్య అధికారాన్ని ఉపయోగించి గీత దాటి వెళ్ళిపోతుంది. నీకు ఫ్రీడమ్ ఉంది, నీకు స్వేచ్ఛ ఉంది, నిన్నెవరు చూడట్లేదు, గీతలు దాటేస్తున్నావా? చెప్పు. వెళ్ళకూడని చోట్లకు వెళ్తున్నావా? చూడకూడని చూస్తున్నావా? చేయకూడని పనులు చేస్తున్నావా?
నీకు ఇచ్చారు స్వేచ్ఛ. పొతీఫర్ భార్య అలా వెళ్ళిపోదాం అనుకుంది. జోసెఫ్ని పదే పదే ట్రై చేసింది. దొరకకపోతే తన మీద ఒక తప్పుడు ఇల్జాం వేసింది. వీడు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడని. అతన్ని జైల్లో పడేశారు. ఇప్పటికీ యోసేఫ్ వయసు 26 ఏళ్ళు, 27 ఏళ్ళు. 40వ అధ్యాయంకి వద్దాం. యోసేపుని జైల్లో పెట్టారు. జైల్లో కూడా దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. జైల్లో కూడా యోసేపు నమ్మకంగా ఉన్నాడు. తనకి దేవుడి మీద కోపం రాలా. నేనే తప్పు చేయలేదు కర్ప్రభా, నన్ను ఎందుకు జైల్లో పడేశావు అనలా. నిత్య ప్రణాళిక, ఇటర్నల్ పర్స్పెక్టివ్స్. దేవుడికి బాగా తెలుసు నాకంటే. నేనెవరిని ప్రశ్నించటానికి అక్కడున్నాడు. మిగిలిన వాళ్ళకి కళలు వస్తే కళలకి భావం చెప్పేశాడు. నాకు చిన్న సాయం చేసి పెట్టండి, ఈ కళ నెరవేరితే కనుక రాజుగారికి నా గురించి ఒక్కసారి జ్ఞాపకం చేయండి. వాళ్ళు మర్చిపోయారు. 2 ఏళ్ళు జైల్లోనే ఉండిపోయాడు. 2 ఏళ్ళ తర్వాత ఫరో గారికి కళ వచ్చింది. అప్పుడు గుర్తొచ్చింది వాడికి, సార్ నేను జైల్లో ఉన్నప్పుడు ఒక ఆయన కళకు భావం చెప్పాడండి. అప్పుడు యోసేపు వయసు 30 ఏళ్ళు. యోసేపుని పిలుచుకొచ్చారు. యోసేపు కళలకి భావం చెప్పాడు. ఫరో గారు ఇష్టపడ్డాడు. యోసేపుని ప్రధానమంత్రి చేశాడు. 1వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం దాకా యోసేపు లైఫ్ని మేము ముందు పెట్టాను. యోసేపు అన్ని విధాలైన కష్టాలు గుండా వెళ్ళాడు. కానీ దేవునితో నిలబడ్డాడు. ఆయన దేవునితో ఉన్నాడు. దేవుడు పెద్ద ప్రధానమంత్రిని చేశాడు. నీకు శోధనలు ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయి, నీకు కష్టాలు ఉన్నాయి. చిన్నపిల్లలు ఆయన కూడా చెప్తున్నా, గీతలు దాటి వెళ్ళిపోవద్దు, పరుదులు దాటి వెళ్ళిపోవద్దు. క్షణికమైన ఆనందం కోసం పాపం వెనకాల పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవద్దు. ప్లీజ్ నిలబెట్టుకోండి. ఆ శ్రమలు తట్టుకోండి. దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదిస్తాడు. దేవుడు అనేక మందికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా చేస్తాడు. యోసేపుని అందుకే మన ముందు నిలబెట్టాడు. 30 ఏళ్ల జీవితం, 3 అధ్యాయాలు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి. యోసేపులాగా బతకడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. నిత్య ప్రణాళిక కోసం క్షణికమైనటువంటి కష్టాలు, క్షణికమైనటువంటి శోధనలు పక్కకు పెట్టేయగలిగాడు. ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రభువా, ప్రసంగం ముగిస్తాను అనుకోలేదు. కృప చూపించారు మీరు. 3 అధ్యాయాల సారాంశాన్ని చెప్పడానికి సహాయం చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా జ్ఞాపక శక్తిని ఇచ్చారు. బాగా దగ్గుతూ చెప్పాను ప్రభా. ఎంత అర్థమైందో పరిశుద్ధాత్ముడా మీరే సహాయం చేయండి. యోసేపు వలె నిత్య ప్రణాళిక కోసం తాత్కాలికమైనటువంటి పాపాలు, శోధనలు, కష్టాలకి పడిపోకుండా ఈ బిడ్డలు నిలదొక్కుకోవడానికి, నీ మీద ఆనుకోవడానికి కృప చూపించమని యేసే నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.